హాయ్ హలో అండి. శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి నేరేడుమెట్లోని సఫిల్గూడలో ఉన్న శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ తల్లి. శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ అనే పేరు ఈ టెంపుల్కి ఎందుకు వచ్చింది? ఈ టెంపుల్లో రేణుకా ఎల్లమ్మని ఎందుకు ప్రతిష్ఠించారు? అసలు ఈ టెంపుల్ని ఎప్పుడు నిర్మించారు? అసలు ఎందుకు ఇక్కడే నిర్మించారు? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో ఎప్పుడెప్పుడు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయో కూడా నేను మీకు చెప్తాను. ఈ వీడియోని ఫుల్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి, ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాదు. శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. ఈ పేరు 3 లేదా 4 ముఖ్యమైన అంశాల కలయిక. శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ అనమాట. మైసమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన దేవత అండ్ మరియు ప్రసిద్ధి చెందిన గ్రామదేవత కూడా. మైసమ్మ తల్లి ప్రకృతి శక్తులను రక్షించే దేవతగా భావిస్తారు. అంటే నీటిని మరియు పొలిమేరను రక్షించే దేవతగా పూజలు అందుకుంటుంది. పొలిమేర అంటే తెలుసు కదా, మన పల్లెటూర్లలో కానీ మనకంటూ మన ఊర్లకి పొలిమేర అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ కంపల్సరీ ఈ దేవతను అయితే ప్రతిష్ఠిస్తారు. సో మైసమ్మ, శ్రీ విజయదుర్గ కట్ట మైసమ్మ అంటే కట్ట అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ దేవాలయం చెరువు కట్ట పైన ఉంది. సో అందుకోసమనే ఈ అమ్మవారిని కట్ట మైసమ్మ అని కూడా పిలుస్తారు. సో అందుకనే ఈ అమ్మవారిని కట్ట మైసమ్మ అని పిలుస్తారు. రీజన్ ఏంటంటే ట్యాంక్ బండిపై కొలువై ఉండి భక్తులకు కష్టాల నుంచి రక్షణ కల్పిస్తూ ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే శక్తివంతమైన గ్రామ దేవత కాబట్టి ఈ ఆలయానికి శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం అనే పేరు స్థిరపడిపోయింది. ఈ పేరు అమ్మవారి శక్తిని, స్థానాన్ని మరియు భక్తులకు లభించే అనుగ్రహాన్ని సూచిస్తుంది. కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించడానికి ప్రధానంగా 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. శక్తి దేవతల అనుసంధానం అన్నమాట. అందులో గ్రామ దేవతల సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాల గ్రామ దేవతారాధన సంస్కృతిలో ఒక దేవాలయంలో అనేక శక్తి స్వరూపిణులను కలిపి పూజించడం సర్వసాధారణమే. ఈ విషయం అందరికీ తెలిసినదే. ఈ సాంప్రదాయంలో ఒక దేవత మరో దేవతతో అనుసంధానమై ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మైసమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి. మైసమ్మ ప్రధానంగా జలదేవత లేదా పొలిమేర దేవత అయితే ఎల్లమ్మ శక్తికి రోగాలను నయం చేసేందుకు, ముఖ్యంగా సంతాన సౌభాగ్యానికి ప్రసిద్ధి చెందిన దేవత. రెండో కారణం ఏంటో తెలుసుకుందాం. పౌరాణిక నేపథ్యం. రేణుకా ఎల్లమ్మ తల్లి కథ. రేణుకా ఎల్లమ్మ పరశురాముడి తల్లి మరియు జమదగ్ని మహర్షి భార్య కూడా. ఈమె అత్యంత శక్తి స్వరూపిణి. ఈ తల్లిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మైసమ్మ తల్లి చరిత్ర ఏంటంటే మైసమ్మ తల్లికి ఒక ప్రత్యేకమైన పురాణం అనేది లేనప్పటికీ ఆమె ఈ ప్రాంతాన్ని రక్షించే గ్రామ దేవతగా స్థానిక చరిత్రలో ఉంది. స్థానికంగా ఈ 2 దేవతలను ఒకే శక్తి స్వరూపాలుగా, అంటే ఒకే శక్తి రూపాలుగా భావించే సంస్కృతి ఉందన్నమాట. భక్తుల కోరిక మేరకు లేదా ఆలయ అర్చకుల నిర్ణయం మేరకు ఈ 2 శక్తులను ఒకే ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. సంక్షిప్తంగా భక్తుల విశ్వాసాలను, స్థానిక సాంప్రదాయాలను మరియు దైవశక్తిని సమగ్రంగా అందించాలనే ఉద్దేశంతోనే కట్టమైసమ్మ తల్లి ఆలయంలో రేణుకా ఎల్లమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ దేవాలయం వచ్చేసి నేరేడుమెట్లోని సఫిల్గూడలో ఉన్న శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ తల్లి ఆలయం ఒక పురాతనమైన ఆలయం అని చెప్పవచ్చు. మరియు ఈ ప్రాంతంలోని పురాతన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇది మల్కాజ్గిరి ట్యాంక్ బండ్ పైన ఉంది. దీన్ని ఖచ్చితమైన స్థాపన తేదీ అది అందుబాటులో కూడా లేదు. కట్టమైసమ్మ అనే పేరు ఇది ట్యాంక్ బండ్ పై లేదా వంతెన యొక్క దేవత అని సూచిస్తుంది. దీని చరిత్ర ఈ ప్రాంతంలోని ఒక పెద్ద సరసైన మల్కాజ్గిరి ట్యాంక్తో ముడిపడి ఉంది. స్థానిక జానపద కథల ప్రకారం ఈ ఆలయం వంతెనను దాటే వారి శ్రేయస్సును నిర్ధారించడానికి నిర్మించబడిందని సూచిస్తుంది.
చరిత్ర మరియు ముఖ్యమైన పురాతన మూలాలు ఏంటంటే, ఈ ఆలయం సఫిల్గూడ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి. ఇది మల్కాజ్గిరి ట్యాంక్ బండ్పై ఉంది. కట్టమైసమ్మగా ఈ దేవతను ట్యాంక్ బండ్లు మరియు వంతెనల దగ్గర ప్రజలు సాంప్రదాయకంగా పూజిస్తారు. కట్ట అనే పేరుకు వంతెన లేదా కట్ట అని అర్థం. మరియు మైసమ్మ అనేది తల్లి దేవత యొక్క ఒక రూపం. సాంప్రదాయం ప్రకారం వంతెన దాటిన వారికి ఆశీస్సులు అందించడానికే ఈ ఆలయం నిర్మించబడిందని పేర్కొన్నారు కూడా. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ బోనాల పండుగ అయితే సూపర్గా జరుగుతుంది ఆషాఢ మాసంలో. సో డోంట్ మిస్ ఇట్. మీరు ఎప్పుడైనా కంపల్సరీ నెక్స్ట్ ఆషాఢ మాసంకి మాత్రం ఇక్కడికి వచ్చేయండి మీరు కూడా. తెలంగాణలోని స్థానిక హిందూ సమాజం ఈ ఆలయాన్ని శక్తివంతమైన మరియు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తుంది. కట్టమైసమ్మను పూజించడం వల్ల శ్రేయస్సు మరియు అదృష్టం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతెందుకండి, నేను నమ్ముతాను. ఆ టెంపుల్కి వెళ్ళి నేను చాలా కోరికలు కోరుకున్నాను. నాకు చాలా నెరవేరాయి కూడా. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. నాలానే మీరు కూడా ఉండాలని చెప్పి నేను ఇదంతా చెప్తున్నాను. అసలు ఇంత మహిమ గల దేవత కదా, ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ టెంపుల్ గురించి అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకోసమనే మీకు చెప్తున్నాను. మీరైతే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయండి. ఈ దేవత చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పటికి కాదు, చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా శక్తివంతమైనది కూడా. నా ఫేవరెట్ గాడ్ కనకదుర్గమ్మది కూడా. సో ఫైనల్లీ ఈరోజైతే మనం శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ తల్లి ఆలయం గురించి వాటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోస్ కోసం మన చిట్టి ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్లో చెప్పేయండి. ఒకవేళ మీరు ఎప్పుడు ఈ టెంపుల్కి రాకపోయింటే కంపల్సరీ ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీని తీసుకొని విజిట్ అవ్వండి. మీకు ఏమైనా కోరికలు అవేమైనా ఉంటే వచ్చి దేవతకి చెప్పుకోండి, ఓకేనా? కంపల్సరీ ఆ దేవత ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.